అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, ఈ నందిని తాకు నాయనా, నీకు దక్కవలసినది దక్కే సమయం ఆసన్నమైనది బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ నందిని తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు ఈ సాయి చేతిని నీకు అందివ్వబోతున్నాను నాయన. ఒక్కసారి ఈ సాయిని మనసారా తలుచుకొని నా చేతిలోని చెయ్యి వేయి బిడ్డ. నీకు చాలా మొత్తంలో ధన సహాయం అందబోతుంది. ఎన్నో రోజుల నుండి నువ్వు ఒక మంచి పని గురించి సంకల్పం చేసుకొని ఉన్నావు. ఆ పని వలన నీకు అన్ని ఎదురు దెబ్బలు తగలడం వలన, ఎలాంటి ధన సహాయం నీకు అందకపోవడం వలన ఆ పని యందు నిరుత్సాహం చూపుతూ ప్రతిరోజు ఎవరైనా సరే నాకేదైనా సహాయం చేస్తే తప్పకుండా వారికి వారిచ్చిన సహాయం తిరిగి ఇచ్చివేసి మరలా నేను ఒక మంచి అవకాశాన్ని పొందేంత వరకు, పొందిన తర్వాత నాకు తెలిసిన వారికి సహాయం చేస్తాను బాబా. నా వంతుగా నేను ఎవరికైనా సరే తప్పకుండా నాకు తెలిసినటువంటి నా శక్తి మేర ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని నీకు ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రతిరోజు నువ్వు చెప్పేటువంటి మాటలను ఈ బాబా వినడం లేదు అనుకుంటున్నావా నాయనా? వింటున్నాడు. కానీ నీకు మాత్రం కొన్ని కర్మ ఫలితాలు అనుభవించేటువంటి రోజులు అంటూ ఉంటాయి కదా. వాటిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించిన తర్వాత నా సహాయం కానీ, ఏదైనా కానీ, దైవ అనుగ్రహం కానీ నీకు తప్పకుండా లభిస్తుంది నాయన. కాబట్టి అంతవరకు నువ్వు కొన్ని సమస్యలను, అలాగే కొన్ని కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. కాబట్టే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో రోజులుగా ఇంత బాధపడుతున్నప్పటికీ, అలాగే నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపించలేక ఈ బాబా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో తెలుసా నాయన? చెప్పాను కదా, నీ కర్మ ఫలితం తీరకముందు ఏ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీకు దక్కదు బిడ్డ. వాటి వలన నువ్వు ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నావు. ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. అందులో గొప్పవారు, పేదవారు, ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధపడేవారు అందరూ ఉంటారు నాయన. అయితే నీకు కావలసినటువంటి సహాయం కాస్త ఆలస్యమైందని ఈ బాబా పట్ల కాస్త నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతమంది నిరాశ్రయులు ఉన్నారో ఒక్కసారి చూడు నాయన. ఎంతమంది వారి వారి సమస్యలతో బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించు బిడ్డ. వారందరిలో కూడా వారికి తగినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వారికి ఉన్నటువంటి లోపాలు ఎన్నో దాగి ఉన్నాయి నాయన. వారందరికీ ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. కొందరు నీకు సంతోషంగా కనిపించవచ్చు. అలాగే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా వారికి అడిగినవన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావన నీకు ఉండవచ్చు. అలాగే నేను ఇంతగా ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా, నేను మంచి పని కోసమై అడుగుతున్నప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని కూడా నువ్వు అనుకోవచ్చు నాయన. గొప్పవారైనంత మాత్రాన ఎవరూ కూడా వారికి అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి, హాయిగా బ్రతికేస్తున్నారు అని నువ్వు ఎలా అనుకుంటావు? అలా నువ్వు కేవలం భ్రమపడుతున్నావు బిడ్డ, అంతే. వారికి కూడా వారికి తగినటువంటి కష్టాలు ఉండనే ఉంటాయి. వారికి ఎంత ధనం ఉన్నా కూడా
వారు కడుపు నిండా తినేందుకు సరిగ్గా ప్రశాంతంగా మనశ్శాంతి ఉండదు నాయన. కంటి నిండా నిద్ర ఉండదు. పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు కానీ వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ఉంటాయి చూడు. అవేవీ కూడా వారు బయటకు రానివ్వరు బిడ్డ. అది వారికి ఉన్నటువంటి ఇబ్బంది. బాధలు లేని వారు ఎవరున్నారు? పేదవారు ఉన్నారంటే వారికి పూట గడవడం కష్టం. దానికోసం వారు నిరంతరం శ్రమిస్తూ 3 పూటల కడుపు నింపుకోవడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు నాయన. వారికి తగినటువంటి కష్టం వారిది. ఆరోగ్యంగా ఉండి కూడా ఏ పని చేయని వారు ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నా నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఉంటారు. ఈ విధంగా నువ్వు అందరినీ గమనించి కనుక చూస్తే వారందరితో నిన్ను నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లే నాయనా. ఎందుకంటే నీ కాలంలో చేతుల్లో భగవంతుడు ఎంతో మంచి శక్తిని ఇచ్చాడు. అలాగే నీ బుర్రకి ఆలోచించేటువంటి జ్ఞానం ఇచ్చాడు నాయన. ఏ పనినైనా సులువుగా చేసుకునేటువంటి గొప్ప నేర్పరితనం కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంతో బాగున్నారు, కానీ నా జీవితమే ఇలా అవుతుంది, నాకు కావలసినటువంటి సహాయం నువ్వు ఆలస్యం చేస్తున్నావు బాబా అంటూ నాపై మాత్రం దుర్భాషలు ఆడవద్దు నాయన. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటూ నాకు మాత్రమే ఏదీ కూడా జరగడం లేదు అని బాధపడవద్దు. అటువంటి రోజులన్నీ కూడా నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు నాయన. అటువంటి వారిని చూసి ఎప్పుడూ కూడా ఈర్ష్య చెందేటువంటి పరిస్థితి అయితే నీ బుర్రలోకి రానివ్వద్దు నాయన. నీ బుర్రకి కాస్త పని చెప్పు. ఆలోచన విధానం పెంచుకొని ఒకసారి ఆలోచించు. నీకు ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. నేను చెప్పింది ఒకసారి బాగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టపడు. కొద్ది రోజుల్లో నేను ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి మాటను పొరపాటుగా అనుకున్నానే అని తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు నాయన. ఏదైనా కానీ అది నీలోనే ఉంటుంది. నువ్వు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తావో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలాగే ప్రకృతి కూడా నీకు అలాగే సహకరిస్తుంది నాయన. ఇప్పుడు నీకు కావలసినటువంటి సహాయం కేవలం ధనమే కాదు, నీ ఆలోచన విధానాన్ని నువ్వు మెరుగుపరుచుకోవాలి. అలాగే నీ పని ఎందు కాస్త ఎక్కువగా మక్కువ చూపిస్తూ శ్రమించేటువంటి సమయాన్ని తప్పకుండా నువ్వు ముందే కేటాయించుకొని దానికి తగినటువంటి సమయాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి నాయన. నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే చక్కగా మార్చుకో నాయన. నీకంత అనుకూలంగా మారుతుంది. అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించగలిగేటువంటి గొప్ప శక్తిమంతుడివి అవుతావు నాయన. నలుగురికి దారి చూపిన వాడివి అవుతావు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఒక ముఖ్యమైన విషయం గురించి చెబుతాను. నీ చుట్టూ ఉన్న వారి గురించి, లేదంటే వారికి వచ్చేటువంటి సంతోషం గురించి, లేదంటే వారు పడుతున్నటువంటి కష్ట నష్టాల గురించి మాత్రమే ఆలోచించు. కానీ వారు బాగుపడ్డారు, సంతోషంగా ఉన్నారు అనుకుంటూ మాత్రం ఎప్పుడూ కూడా ఎదుటి వారి గురించి అలాంటి ఈర్ష్య ద్వేషాలను పెంచుకోవద్దు బిడ్డ. అవి నిన్ను మరింతగా కృంగతీసేలా ఉంటాయి. పైగా వారికి వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి వారితో మాత్రం నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. నీకు తగినటువంటి జీవితాన్ని భగవంతుడు ముందే తప్పకుండా ప్రసాదించి ఉంచుతాడు నాయన. మంచి సమయాన్ని నీ కోసమై కేటాయించి ఉంచుతాడు. ఆ సమయానికి మాత్రమే నీకు వస్తుంది తప్ప నువ్వు వారిని వీరిని చూసి వారికి వచ్చింది నాకు రాలేదు అని అనుకుంటూ కూర్చుంటే నీ వద్దకు ఎప్పుడూ రాదు నాయన. ప్రస్తుతం నీ సమస్యకు ఉన్నటువంటి కారణం ధన సహాయం. ఆ ధన సహాయాన్ని ఈ బాబా నీకు అందించబోతున్నాడు బిడ్డ. అది ఎలాగో నువ్వే చూడు. ఈ బాబా చేసేటువంటి చమత్కారాలు నీకు తెలిసి కూడా అలాగే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేటువంటి ఈ సాయి దైవం ఉండగా మరి ఇంకా ఎందుకు ఇలా నిరుత్సాహం చెందుతున్నావు?
ఎప్పుడూ దుఃఖమయం చేస్తూ నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సమస్యలతో నిండిపోయే విధంగా ఏ భగవంతుడు కూడా నీ నుదిటి రాతనైతే మార్చడు నాయనా. ప్రతిరోజు కూడా నీ కోసం మంచి సంతోషకరమైన రోజును మాత్రమే ప్రసాదిస్తాడు. కానీ ఆ రోజును నువ్వు ఏ విధంగా మార్చుకోగలిగావు, ఏ విధంగా నువ్వు ఆ రోజును ఆనందం కలిగేలా గడపగలిగావు అనేది మాత్రం నీలోనే ఉంటుంది నాయనా. ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు. అయితే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అభినందనీయం నాయనా. అది ఏమిటి అంటే, నాకు కనుక ధన సహాయం చేస్తే, అలాగే నేను అనుకుంటున్న పనిలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా, నేను అనుకున్నటువంటి పని విజయవంతమైతే, నాలాగే సమస్యల్లో కూరుకుపోయిన వారికి తప్పకుండా నా వంతుగా ఏదైనా సహాయం చేస్తానని అన్నావు చూడు. అందుకు నిజంగా నిన్ను అభినందిస్తున్నాను నాయనా. అలాంటి మనసు నీకు ఉన్నప్పుడు మరి ఇతరులతో నీకెందుకు? ఇతరుల వలన వారి జీవితాన్ని నువ్వెందుకు పోల్చుకుంటున్నావు? నీకిచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా జీవించగలుగు బిడ్డా. నీకు దక్కవలసిన సమయం ఆసన్నమవుతుంది. ఆ రోజు కోసం తప్పకుండా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. అంతే తప్ప నిరాశకు గురి అవ్వొద్దు నాయనా. నీ పనిలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావని ఈ బాబా నీకు ప్రమాణం చేస్తున్నాడు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.